పగడాలు మన మహాసముద్రాల యొక్క రంగురంగుల మరియు క్లిష్టమైన దిబ్బలను నిర్మించే అద్భుతమైన జీవులు. అవి నిజానికి చిన్న జీవుల యొక్క కాలనీలు. వీటిని పాలిప్లు అంటారు. ప్రతి పాలిప్ ఒక చిన్న సంచి లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. దాని చుట్టూ కుట్టే స్పర్శకాలు ఉంటాయి. ఈ పాలిప్లు కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తాయి. ఇది గట్టి అస్థిపంజరాన్ని ఏర్పరుస్తుంది. కాలక్రమేణా పెద్ద పగడపు దిబ్బలుగా పెరుగుతుంది. పగడపు దిబ్బలు ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల సముద్రాలలో నిస్సారమైన, స్పష్టమైన మరియు వెచ్చని నీటిలో కనిపిస్తాయి. అవి ప్రపంచంలోని అత్యంత జీవవైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా పరిగణించబడతాయి. అనేక రకాల చేపలు, మొలస్క్లు, క్రస్టేసియన్లు మరియు ఇతర సముద్ర జీవులకు ఆశ్రయం మరియు ఆహారాన్ని అందిస్తాయి. పగడపు దిబ్బలు సముద్రపు వర్షారణ్యాలుగా తరచుగా వర్ణించబడతాయి. పగడాలు తమ ఆహారాన్ని రెండు విధాలుగా పొందుతాయి. అవి తమ స్పర్శకాలతో ప్లవకాలను పట్టుకోగలవు మరియు వాటి కణజాలంలో నివసించే సూక్ష్మ ఆల్గే, జూక్సాంతెల్లే నుండి కూడా పోషకాలను పొందుతాయి. ఈ ఆల్గే సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు పగడపు పాలిప్లకు శక్తిని అందిస్తుంది మరియు వాటికి వాటి రంగును ఇస్తుంది. దురదృష్టవశాత్తు పగడపు దిబ్బలు అనేక ముప్పులను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు ఆమ్లీకరణ, కాలుష్యం మరియు విధ్వంసక మత్స్య పద్ధతులు ఉన్నాయి. ఈ ఒత్తిడిలు పగడపు బ్లీచింగ్కు దారితీస్తాయి. ఇక్కడ పగడాలు వాటి ఆల్గేను కోల్పోతాయి మరియు తెల్లగా మారతాయి. పగడపు దిబ్బలను సంరక్షించడం మన సముద్రాల యొక్క భవిష్యత్తుకు చాలా కీలకం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.